ఉన్నాం సార్. మా సెంటర్ ఈ పక్కన కొట్టు పక్కన ఇల్లు లైట్ నిద్రుంటల్లా తాగి లైన్ కూర్చుంటున్నారు. ఈ కొట్టులో సీసాలు ఉంటాయి బయట ఇక్కడ పెడతారు కదా వాళ్ళు ఖాళీ లేక ఆ సీసాలు తీసి కొడతాం. నా కొడక అని ఎన్ని బూత్ మాటలు అంటే అన్ని బూత్ మాటలు. అసలు ఎంత నైట్ అసలు నిద్రుంటలా మాకు. ఇప్పుడు మేము దానికి ఏం చేస్తామంటే సీసీ కెమెరాలు పెట్టిస్తామా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఆ చివరి నుంచి చివరి దాకా సీసీ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇంతమందిని కలిసి ఇంతమందితో మాట్లాడుతున్నానంటే ఇది ఒక హెచ్చరిక, జాగ్రత్తగా ఉండమని. చెప్పడానికి రారు. అరే ఎవరు రావక్కర్లమ్మా, సీసీ కెమెరాలు చెప్తాయి కదా. ఎవరిక్కడ గొడవ చేశాడు అనేది సీసీ కెమెరాలు చెప్తాయి. 2-3 రోజులు ఇక్కడ సీసీ కెమెరాలు వస్తాయి ఈ ఏరియాలో. సీఎం కాలనీలో మొత్తం కొట్టారు మొన్న పై నుంచి కాకేసా డాబా పై నుంచి వీళ్ళ కొట్టుకాడికి వచ్చారు. వీళ్ళ కొట్టుకాడ కూడా లేవు సీసాలు. ఓకే, ఇప్పుడు సీసీ కెమెరాలు లేవు కదా, ఇప్పుడు నీ దగ్గర ఆధారం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గ్యారెంటీగా సీసీ కెమెరాలు పెట్టిస్తాం. సీసీ కెమెరాలు పెట్టాక ఇప్పుడు అందరికి ఎందుకు చెప్తున్నారంటే ఒకటో వార్నింగ్, అందరూ జాగ్రత్తగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. సీఎం కాలం వాళ్ళందరూ లేదు అని ఇప్పుడు నీలాంటి తల్లి కంప్లైంట్ ఇచ్చిందనుకో వినమ్మా. ఇప్పుడు నీలాంటి వాళ్ళు చెప్పలేని వాళ్ళు చాలా మంది బాధలు పడి ఉంటారు ఈ ఏరియాలో. ఇక రేపటి నుంచి ఆ సమస్య ఉండకుండా ఉండాలంటే సీసీ కెమెరాలు పెట్టిస్తాం. ఎవరెవరైతే ఆకతాయి ఉన్నాడో వాడి చేష్టలు కంట్రోల్ చేస్తాం, కేసులు కడతాం, రిమాండ్ పంపిస్తాం. మళ్ళీ అదే చేస్తామంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ప్రతి ఆదివారం మా దగ్గర తిరగాల్సిందే. వాడికి పెళ్లి అవ్వదు, ఇంకా వాడికి ఎవడు పిల్లని వాడు ఇవ్వడం. అర్థమైందా బాబు? ఇప్పుడు ఆమె స్పందించింది చూసారా, అలా చాలా మంది స్పందించాలని ఉంటది. మా నెంబర్ మీకు ఇచ్చాం కదా, మా నెంబర్ మీకు ఇస్తాం కదా. నెంబర్ సేవ్ చేసుకోండి. ఎవరైనా ఫోన్ చేసినా, అర్ధరాత్రి 2ంటికి ఫోన్ చేసినా, తెల్లవారుజామున ఫోన్ చేసినా, ఏ టైంలో అయినా సరే రెస్పాండ్ అవుతాం. మీ అందరికీ హామీ ఇవ్వడానికి వచ్చాం కాబట్టి మా సర్వీసెస్ మీరు ఉపయోగించుకోవాలా. ఈ ఏరియా విన్నమ్మా చెప్పావు కదా, ఈ ఏరియా ఇంక నుంచి ప్రశాంతంగా ఉండాలా. సీఎం కాలనీ అనేది ఇంకా ప్రశాంతంగా ఉండాలా. అందరి పిల్లలు చక్కగా చదువుకోవాలా, బాగా ఎదగాలి. అలా కాకుండా నేను రౌడీ తులం చేస్తానంటే మాత్రం ఒక్కొక్కరి సంగతి ఈ సెంటర్ లోనే తేలుస్తాం. అర్థమైందా అమ్మా? ఇక్కడ ఉన్న తల్లందరూ చెప్తున్నా, మీ పిల్లల జీవితాలు బాగు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు దాకా మీకు ట్రాక్ లో లేకపోతే ఆ ట్రాక్ సరి చేస్తాం. లేదు మా సర్వీసెస్ వాడుకోలేకపోతే మేమేం చేయలేం. అర్థమైనా? ఓకే, యూత్ అందరూ చెప్తా ఉన్నా, కర్రలు పట్టుకొని తిరగటాలు, దందాలు చేయటాలు, టౌన్ లోకి వచ్చి మోసం చేయటాలు చేశారంటే కేసు కడుచుకొని మీ జీవితం నాశనం అయిపోతాయి.